హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ 8247. ఇదిగోండి, ఈరోజు పాలకూర ఉల్లి కారం ఎలా చేసుకోవాలో మా వీడియోలో పూర్తిగా చూద్దామండి. ఇదిగోండి, ముందుగా ఒక కట్ట తీసుకున్నానండి. పాలకూర శుభ్రంగా నీట్గా కడిగి పక్కన పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. చూడండి, నేను ఎలా తరుగుతున్నానో అలా తరిగి పెట్టుకోవాలండి. ఇదిగోండి, తరిగి పెట్టుకున్నాను. తరిగి పెట్టుకున్న పాలకూర ఉన్నది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఉల్లి కారానికి కావాల్సిన ఐటమ్స్: మీడియం సైజు 4 పెద్ద ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ రెబ్బలు వచ్చి 15 తీసుకోవాలండి. పెద్ద ఉల్లిపాయలను సన్న ముక్కలు చేసేసి ఒక చిన్న మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు 15 రెబ్బలు వచ్చి మిక్సీ బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత కారం అనేది మేము ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి 1.5 స్పూన్ కారం తీసుకోండి. కావాలంటే 1 స్పూన్ అయినా తీసుకుంటే సరిపోతుందండి. 1/2 స్పూన్ ఉప్పు తీసుకోండి. ఉప్పు తీసుకున్న తర్వాత మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసుకున్న తర్వాత పేస్ట్లా మిక్సీ వేసుకోండి. ఇదిగోండి, అలా మిక్సీ వేసుకున్న పేస్టు చక్కగా ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ బాండీ ఒకటి తీసుకోండి. పెద్ద గంటతో 3 గంటలు ఆయిల్ తీసుకున్నానండి నేనైతే. ఆయిల్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత పోపు దినుసులు తీసుకోండి. చక్కగా పోపు దినుసులు లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఎండుమిరపకాయలు 3 తీసుకోండి. 2 కరివేపాకు రెబ్బలు తీసుకోండి. నెక్స్ట్ వచ్చి మనం ముందే ఉల్లి కారం అన్నది పేస్ట్ చేసుకున్నాం కదండి. ఉల్లి కారం అన్నది ఆయిల్లోకి తీసుకోవాలి. మీడియంలో మంట పెట్టుకోవాలండి. గ్యాస్ అన్నది మీడియంలో పెట్టుకొని చక్కగా ఆ ఉల్లి కారం అన్నది లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలండి. ఫ్రై చేసుకోండి. చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటేనే, ఎంత లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటామో, ఓపిక్గా చేసుకుంటామో కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి, చక్కగా ఆవిరికి కాసేపు మగ్గనిస్తే బాగుంటుందండి. ఇంకా మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతూ ఉండిద్దండి. ఇదిగోండి, ఆయిల్ అనేది ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తుందండి చక్కగా కర్రీలోంచి. కాసేపు మళ్ళీ ప్లేట్ వేసుకొని మగ్గనిస్తే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు ఏమన్నా సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి చక్కగా. ఇదిగోండి, ముందే తరిగి పెట్టుకున్న పాలకూర అన్నది ఆ గ్రేవీలోకి తీసేసుకోవాలి. చక్కగా 2 మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆవిరికి అన్నది ఒక 4 నిమిషాలు అన్నది ఆవిరికి బాగా మగ్గనియండి.
ఈ కూర ఎంతో బాగుంటుందండి. ఆకుకూరలు తినని పిల్లలు కూడా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా కొత్తగా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. ఎంతో పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ మళ్ళీ మళ్ళీ చేయమని కలవరిస్తారండి, అంత బాగుంటుంది. పిల్లలు ఈ రోజుల్లో ఆకుకూరలు తినక ఎంతో రక్తహీనతో కానీ, ఎయిర్ ప్రాబ్లమ్స్తో కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఎంతో బాధపడుతున్నారండి. ఇలా చేసి పిల్లలకు పెడతా ఉంటుంటే వాళ్ళు చక్కగా తింటూ ఉంటారండి. చపాతీల్లోకి, పరోటాలకు, రైస్లకు చాలా బాగుంటుందండి ఈ కర్రీ అన్నది. ఇదిగోండి చక్కగా కదుపుకుంటూ ఉండాలండి. ఈ కూర ఉడికిందంటానికి మనం ఏంటంటే పాలకూర కాడ అన్నది చక్కగా మెత్తగా మనం అలా ప్రెస్ చేయగానే కాడ అన్నది చక్కగా మెత్తగా అవ్వాలండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. కొంచెం అది ఇంకా ఉడకలేదు, మళ్ళీ కొంచెం ఆవిరి మీద ఉడకనిస్తే సరిపోతుందండి. ఇదిగోండి ధనియాల పౌడరు 1 స్పూన్ తీసుకున్నాను. చక్కగా రెండు కొంచెం ఇప్పుడు కావాలంటే సాల్ట్ కూడా తీసుకోండి. చక్కగా రెండు మిక్స్ చేసుకున్న తర్వాత టేస్టీ కర్రీ అన్నది రెడీ అయిపోతుందండి. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలండి. ఇలాంటి కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మా వీడియో నోటిఫికేషన్ అది మీకు వస్తుంది. చక్కగా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వీస్ చేస్తే చాలా బాగుంటుందండి. సర్వింగ్ బౌల్లో చూడండి తీసుకున్న ఎంత బాగుందో. ఇదిగోండి రైస్లో తింటే సూపర్ టేస్ట్ అండి. బాయ్ ఫ్రెండ్స్.